ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో యాంపురంలో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులు హతమార్చారు. మృతుల్లో మాజీ మావోయిస్టు వేకో ధోవయ్య అలియాస్ సందీప్ ఉన్నారు. మావోయిస్టుల దుశ్చర్యతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇక మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధి యాంపురంలో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులు హతమార్చారు. మృతుల్లో మాజీ మావోయిస్టు వేకో ధోవయ్య అలియాస్ సందీప్ ఉన్నారు. మావోయిస్టుల దుశ్చర్యతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేంద్ర, ఛత్తీస్గఢ్ లో ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులు హత్య చేశారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి యాంపురం ఇంద్రబోరు గ్రామాలకు చెందిన ఇద్దరు గిరిజనులను నిన్న ఇన్ఫార్మర్ నెపంతో అర్ధరాత్రి మావోయిస్టులు అయితే హత్య చేశారు. వీటిలో ఒకరు మాజీ దళ సభ్యుడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం పోలీసులు ఎదుట అతను లొంగిపోయాడు. మరొక గ్రామస్తుడు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నక్సల్స్ ఘాతుకంతో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతంలో అయితే అలజడి రేకెత్తుతుంది. మృతుల్లో మాజీ మావోయిస్టుగా గతంలో పనిచేసినటువంటి వేకో దేవయ్య అలియాస్ సందీప్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి యాంపురం గ్రామ పరిధిలో ఈ ఘటన జరుగుతుందో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటుగా గత వారం రోజులుగా మావోయిస్టు సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారన్న నెపంతో చాలా మంది ఇన్ఫార్మర్లను హత్య చేస్తున్నారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పోలీసులకు సహకరిస్తే వాళ్ళని కూడా హత్య చేస్తా అంటూ కూడా మావోయిస్టుల నుంచి కూడా వార్నింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ రవికిరణ్.